ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సాదిక్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఖమ్మంలో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆవిర్భావ సమావేశం జరిగింది. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించాలని, అదేవిధంగా ఎన్నో పార్టీల జాతుల మేళవింపుగా ఉన్న దేశంలో స్వేచ్ఛాయుతవాదంలో కోసం కృషి చేయాలని సాదిక్ అహ్మద్ చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఇదని కూడా సాదిక్ అహ్మద్ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనగర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి చైతన్యవంతమైన జిల్లాగా దేశవ్యాప్తంగా చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి మతోన్మాద ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరిస్తామని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి పిలుపుతోటి ఖమ్మం జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఖమ్మంలో కీలకమైనటువంటి భేటీ అయి ఒక నిర్ణయం చేశారు. అంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గత 10 ఏళ్లుగా దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఉన్నటువంటి అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, మైనార్టీలపై బీజేపీ ఫాసిస్ట్ విధానాలు తీవ్ర స్థాయిలో దాడులు చేస్తూ ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ నేతలు కూడా ఆరోపిస్తూ ప్రజలందరూ కూడా వచ్చే ఎన్నికల్లో లౌకిక ప్రజాస్వామ్య శక్తులు గెలిపించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఖమ్మంలో జరిగినటువంటి కీలకమైనటువంటి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీలో కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఓ మాజీ రిటైర్డ్ జడ్జిగా ఉన్నటువంటి ఎవరైతే చంద్రకుమార్ ఉన్నారో, చంద్రకుమార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగినటువంటి అన్ని ప్రజా సంఘాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో పాటు కొన్ని సామాజిక సంఘాలందరూ కూడా కలుపుకొని ఖమ్మం కేంద్రంగా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ నేతలు కూడా ముక్త కంఠంతో బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆలోచించి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలని ఎండగడుతూ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా బీజేపీని ఓడించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా పిలిపిస్తున్న నేపథ్యం కనబడుతుందండి. గడిచిన 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా కీలకంగా చర్చించారు. ఇదే నేపథ్యంలో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి అనేటువంటిది కూడా బీజేపీ అంటే అంబేద్కర్ రచించినటువంటి ఒక రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చెప్పేసి చూస్తా ఉంది. మూడోసారి కూడా మళ్ళీ మోడీ కనుక వస్తే ఈ దేశవ్యాప్తంగా కూడా కొత్త విధానాలు అమల్లోకి వస్తాయి. అంటే ఒక అంబేద్కరిస్టులు, సామాజిక సంఘాల నేతలు, బహుజనులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించేటువంటి అవకాశం లేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కేవలం ఒక చైతన్యవంతమైనటువంటి ఆయుధం ఒక ఓటు మాత్రమే. ఆ ఓటుని బీజేపీని ఓడించాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. అందుకు ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కావాలని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పిలుపునిస్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల వాతావరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బీజేపీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని కూడా అన్ని చోట్ల కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాలు తిరుగుతూ వచ్చే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల లాంటివి కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ప్రధానంగా సామాజిక సంఘాలందరినీ కూడా ఏకం చేసే దిశగా ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ కృషి చేయడం అనేది కూడా ప్రధానంగా ఒక కీలకమైన చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఖమ్మం జిల్లా కమిటీ ఎన్నుకున్నారు. ఈ కమిటీ ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ఎట్లాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారా లేదా అనేటువంటిది కూడా ప్రధానంగా ఇందులో చర్చించారు. అంటే దీనిపై కీలకమైన అంశాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తుందా లేదా బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుందా అనేటువంటిది కూడా ప్రశ్న కొంత ఇక్కడ చర్చ అనేది కొంత పెండింగ్ లో ఉంచారు. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి ప్రధానమైనటువంటి కేంద్రంలో దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇందులో ప్రధానమైనటువంటి లాయర్లు, డాక్టర్లు, దీంతో పాటు ప్రధానమైనటువంటి మధ్యతరగతికి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు, ప్రజా సంఘాలు కీలకంగా నిర్ణయం తీసుకోవడంతో కొంత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో కాస్త కూస్త తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో లబ్ధి పొందాలని చెప్పేసి కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రణాళిక ఏదైతుందో దాని భిన్నంగా ఒక పరిరక్షణ సమితి ఏర్పాటై దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతా ఉంది. లక్ష్మీనాథ్.
అయితే ఉపేందర్ చెప్పండి, ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాలి అంటే ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంలో ఉన్నామనే కదా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యానికే ఓట్లేస్తారు కాబట్టి ప్రజాస్వామ్యులందరూ ఏకం కావాలి అనే మాటలో అర్థం ఏంటంటారు? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంగ్రెస్కి ఏ ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయో అవన్నీ కలిసికట్టుగా వెళ్ళాలని మీరు అనుకోవాలా? ఎస్ లక్ష్మి, నాకంటే ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో అర్థం ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి గతంలో బీజేపీ కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందనేటువంటిది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఏదైతే డెమోక్రటిక్ పద్ధతిలో కాకుండా అంటే రైతు నల్ల చట్టాల విషయంలో కొంత చట్టాలు చేసే విధానంలో ఏకపక్షంగా బీజేపీ కొంత నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా మెజార్టీ గవర్నమెంట్ బీజేపీ ఎంపీలు ఉండడంతో కీలకమైన నిర్ణయాలు బీజేపీకి అనుకూల వాతావరణం. అంటే భారతదేశంలో హిందూ రాజ్యం అంటే భారతదేశాన్ని మొత్తం కూడా 1925 నాటికి భారతదేశ చిత్రపటంలో మొత్తం కూడా కాషాయం రంగుతో కూడినటువంటి ఈ రేషన్ నిర్మించాలి. అందుకోసం గత ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించినటువంటి రాజ్యాంగం యొక్క కొన్ని కులాలకి కొన్ని మతాలకు అనుకూలంగా వ్యతిరేకంగా భిన్నంగా ఉంది. దీన్ని మార్చేసి హిందూ రాజ్యానికి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి అనేక చోట్ల సందర్భంలో కూడా మత ఉన్మాద భావజాలాన్ని పెంచి పోషిస్తుందనేటువంటి కూడా ఆరోపణలు ప్రధానంగా బీజేపీ మీద ప్రజాస్వామ్య సంఘాల నేతలు కూడా ప్రధానంగా చేశారు. దీని ఫలితంగా అంటే ఖమ్మం లాంటి చోట చర్చించిన నేపథ్యం కూడా ఈ అప్రజాస్వామ్య చర్యలు ఏదైతే ఉందో ఈ బీజేపీ చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు అంటే డెమోక్రటిక్ పద్ధతిలో వ్యవహరించేటువంటి ప్రతి నేతలందరూ కూడా కలిసికట్టుగా ఉద్యమించాలంటే ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ గా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇదే నేపథ్యంలో అంటే ప్రధానంగా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అంశాల్లో మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ కి అనుకూలమైన నిర్ణయించుకోవాలని చెప్పేసి అనేటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటి చెప్పలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రానికి బీజేపీని ఓడించాలని చెప్పేసి కూడా కీలకంగా నిర్ణయం తీసుకు గతంలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు కావచ్చు, బీజేపీ లాంటి ప్రధానమైనటువంటి పార్టీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే అంబేద్కరిస్టులకు మైనార్టీలకు క్రైస్తవులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాల్ని ఖండిస్తున్నాం. దీన్ని నిర్ణయాన్ని మేము వ్యతిరేకించిన ప్రభుత్వం తగ్గబట్టి ఓటును ఆయుధంగా ఉపయోగించి భారతదేశాన్ని మార్చేటువంటి ఆలోచించేటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ సమీకరించబడాలని చెప్పేసి ప్రధానంగా కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇదే నేపథ్యంలో కీలకంగా జరిగినటువంటి నిర్ణయంలో ప్రధానమైనటువంటి ఇప్పుడు ఈ రోజు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఫాసిస్ట్ ధోరణిలో హిందూ మతోన్మాద భావజాలం ప్రధానంగా వాళ్ళు చర్చ తీసుకొచ్చారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు కొంతమంది మైనార్టీకి చెందిన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఫోర్స్ ని అంటే లౌకిక ప్రజాస్వామ్య శక్తుల్ని ఈ భారతదేశంలో నిలబెట్టి వచ్చే ఎన్నికలు గెలిపించాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్ కి అనుకూలమైనటువంటి వాతావరణం నిర్ణయం ఉన్నప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా మాత్రం జనాన్ని సమీకరించే దిశగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, లాయర్స్ ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా ముందుకు కొనసాగుతా ఉన్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ ఉపేందర్.